ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులుగా. హైదరాబాద్లో ఏకోటౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం. పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి. మురాసాకి ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం. జపాన్ సీఎం రేవంత్ రెడ్డిని జపాన్ సాంప్రదాయ రీతిలో స్వాగతించిన కిటా క్యూషు మేయర్ కజుహిసా టేగుచి. అంటే వారి యొక్క సాంప్రదాయ దుస్తుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా కనిపిస్తున్నాడు మిత్రులారా. మరి ఆ యొక్క మేయర్ ఆహ్వానించినటువంటి దృశ్యం ఒకటి ఫోటోతో ఉండేటువంటి చిత్రం కూడా చూస్తున్నాం. నయా నిశ్చింత వయా సాంకేతికత. వారి గుండెల్లో అలారం. తలుపు స్మార్ట్గా. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అంటే గతంలో ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులు మరి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క సముదాయాల పరిరక్షణ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది. మరి ఈ యొక్క ఆ టెక్నాలజీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆ నిపుణులు చెప్తున్నటువంటి విషయం మనం ఈ వార్త సందర్భంగా చూస్తున్నాం. ప్రధానితో నేడు వ్యాన్స్ భేటీ. 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు, వెంట రానున్న సతీమణి ఉషా. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సోమవారం సాయంత్రం భేటీ కానున్నారు. వారి మధ్య వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయనేటువంటి న్యూస్ చూస్తున్నారు. పాతాళంలోకి గంగ. పడిపోతున్న భూగర్భ జలమట్టాలు. పెరిగిన ఎండలు, భారీగా నీటి వినియోగం. మార్చిలోగా 9.91 మీటర్ల వద్ద సగటు నీటి మట్టం. రాష్ట్రంలో ఎండలు పెరగడంతో నీటి వినియోగం అదే స్థాయిలో ఉంటుంది. వాగులు, చెరువులు, కుంటలు అడుగంటుతున్నటువంటి ఫోటోతో ఉన్నటువంటి న్యూస్ చూస్తుంది పిల్లలు. జూనియర్ కళాశాలల ఎంపిక ఎలా? వెబ్సైట్లు లేవు. అధ్యాపకుల జాబితా అసలే ఉండదు. హాస్టళ్లలో వసతులపై కనీస నిబంధనలు కరువు. పిల్లలను చేర్చే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్న నిపుణులు. 5 అంకెల నంబరు బోర్డు పైన ఉందా? నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ న్యాక్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే NIRF ర్యాంకింగ్ తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ మండలి ఖరారు చేసే ఫీజులతో ఇంజనీరింగ్, ఫార్మసీ, మెసేజ్ మేనేజ్మెంట్ తదితర వృత్తి విద్యా కోర్సులను అందించే కళాశాలకు నాణ్యమైనవా కావా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని. ఆలోచన గొప్పగా ఉంటే సరిపోదు. మీకు అద్భుతమైన ఆలోచన వచ్చినంత మాత్రాన మీ జీవితం మారిపోదు. దానికి ఆచరణ తోడవ్వాలి. అంతేకాదు, ఆచరణలో స్థిరత్వం కూడా ఉండాలి. ఆలోచన, ఆచరణ, స్థిరత్వం, ఈ మూడింటిలో ఏది లేకపోయినా విజయం సాధించలేరు. ఆ 3 ఉన్నప్పుడు సాధారణ వ్యక్తులు కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. విక్టోరియా రేపా, లీడర్షిప్ కోచ్ అంటున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం కదా. మరియు వారి యొక్క సలహాలు తీసుకుంటే మరి యువత అత్యధికమైనటువంటి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేటువంటి మాట స్పష్టమవుతుంది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సిరిపురంలో కూలీలతో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క. ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మదిలో ఒక సమావేశంలో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి నివాసులతో ముచ్చటిస్తున్నటువంటి చిత్రం ఒకటి చూస్తున్నాం. రుణమాఫీ, రైతు భరోసా ఫ్లెక్సీలకు 28 కోట్లు ఖర్చు అయినట్టు ఈ యొక్క వార్త యొక్క ముఖ్యాంశం మిత్రులు. నోటి శుభ్రతతో ఓరల్ క్యాన్సర్కు చెక్. సిగరెట్, గుట్కాలతోనే ముప్పు అధికం. అవగాహన పరుగులో వైద్యులు ప్రముఖుల సూచనలు. క్యాన్సర్పై రచించిన పుస్తకాన్ని ప్రదర్శిస్తున్న దిలీప్ కుమార్, రవివర్మ, రజనీకాంత్, సిహెచ్ కిరణ్, జూపల్లి రామేశ్వరరావు, జి సుందర్రావు, ప్రీతిరెడ్డి అనేటువంటిది ఒక క్యాన్సర్ సంబంధించినటువంటి, అంటే క్యాన్సర్ ఎటువంటి
అలవాట్లతో మరి వస్తుంది. మరి ఈ యొక్క క్యాన్సర్ను అంతమొందించాలంటే మరి తీసుకోవాల్సినటువంటి అలవాట్లు, మరి మన యొక్క జీవన శైలి అనేటువంటి విషయం పైన వారు మాట్లాడినటువంటి న్యూస్ ఒకటి చూస్తూ ఆ యొక్క వార్త యొక్క సారాంశం బట్టి తెలుస్తుంది మిత్రులారా. ఇంకా వెలుగు విషయానికి వస్తే మిత్రులారా, వెలుగు దినపత్రికలో కూడా అదే వార్త రిపీట్ అవుతున్న విషయం చూస్తున్నాం. హైదరాబాద్లో ఏకోటౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం ఒప్పందం అనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క న్యూస్ ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా 3 నెలలు 35,000 కోట్లు స్కీమ్లు, కీలక ప్రాజెక్టులకు సర్కారు నిధుల వేట, రైతు భరోసా, ఇందిరామిల్లు, రాజీవ్ యువ వికాసానికి సర్దుబాటు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు కొంత, ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి అనేటువంటి వార్త ఒకటి చూస్తుంది. అదేవిధంగా ఆర్టీసీలో 3038 కొలువులు మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం మంత్రి సీతక్క సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. బీటెక్ లో ఫీజుల బాంబు వచ్చే ఏడాది నుంచి 20 నుంచి 50% దాకా పెరిగే ఛాన్స్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇయరింగ్ పూర్తి చేసిన TAFRC భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీల ప్రపోజల్స్, పెంపునకు ఇయరింగ్ లోనే పలు కాలేజీలకు కమిటీ హామీ, త్వరలో TAFRC మీటింగ్, ఆ తర్వాత సర్కార్కు ప్రతిపాదనలు. ఈ యొక్క బీటెక్ ఫీజుల బాంబు విషయానికి వస్తే మిత్రులారా, మన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినటువంటి కాలేజీలు పెద్దవి చిన్నవన్నీ కలిపి కూడా 163 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నట్టు నాకు తెలుస్తుంది. మరి గతంలో మాదిరిగా కాకుండా మాకు ఒక 20 నుంచి 50% ఫీజులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క నిర్వహణ ఖర్చులు పెరిగినటువంటి ఈ ప్రైవేటు యాజమాన్యం గవర్నమెంట్కు అప్పీల్ చేసుకున్న నేపథ్యంలో ఒక వార్త కూడా కనిపిస్తుంది. మరి అదేవిధంగా ఈ 163 ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ప్రతినిధులు కూడా మరి మేము గతంలో కంటే నాణ్యమైన విద్యను అందిస్తామనేటువంటి చెప్పినట్టు ఈ యొక్క వార్త ప్రకటిస్తుంది. కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం, ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం. కేటీఆర్, కాంగ్రెస్ ను గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాం, చంద్రబాబు మంచి పాలన చేసిండు, ఐటీ కంపెనీలు తెచ్చిండు, చేవేళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ అంటున్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తాను. అమెరికాకు చేరుకున్న రాహుల్ నేడు బ్రౌన్స్ వర్సిటీల సందర్శన, ఎన్ఆర్ఐలు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యే ఛాన్స్, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తాను. సర్కారు బడులు, ఆసుపత్రులు కార్పొరేట్ ధీటుగా, స్కూళ్ళలో ప్రైమరీ విధానం, హాస్పిటల్స్ లో ఓపీ ఐపీ విధానంలో మార్పులు, జీరో బిల్లులు అమలు చేసేలా ప్లాన్, అధికారుల నుంచి ప్రతిపాదన కోరిన ప్రభుత్వం. ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతుల ర్యాంప్ వాక్, వచ్చే నెల 15న పోచంపల్లిలో నిర్వహణ, మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్, నేత కార్మికులతో మాట ముచ్చటకు ఏర్పాట్లు, 140 దేశాల నుంచి 3,000 మంది యువతుల రాక. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. కేసీఆర్ పాలనే బెస్ట్, దశాబ్దంలో మారిన గ్రామాల రూపురేఖలు, రజతోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు, ముస్తాబవుతున్న ఎల్కతుర్తి ప్రాంగణం, అన్ని రూట్లలో పార్కింగ్ పనులు పూర్తి, రేపు మహాసభ ప్రాంగణానికి కేటీఆర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం. నమస్తే తెలంగాణ. 500 రోజులైన హామీలు అమలేది అంటే కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తుంది. ఇదేమన్నా రాచరికమా? ట్రంప్కు వ్యతిరేకంగా మళ్ళీ నిరసనలు, అమెరికాలో ఎప్పుడు రాజులు లేరు,
అధ్యక్షుడు ట్రంప్ గద్దె దిగాలని డిమాండ్, ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారు? పెన్షనర్ల సమస్యలు సర్కారుకు పట్టవా? 5 DAలు బాకీ పడిన ప్రభుత్వం ఏప్రిల్ 1న ఇస్తామన్న 500 కోట్లు 20 తేదీ వరకు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం. కాంట్రాక్టు టీచర్లకు వేతనాలు లేవు. 2008 DSC టీచర్లకు వింత పరిస్థితి. 2 నెలల జీతాలు ఇవ్వని విద్యాశాఖ, 23తో ముగియనున్న కాంట్రాక్టు గడువు అనేటువంటి న్యూస్ కూడా ఇందులో చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు మిత్రులారా మన ఆంధ్రజ్యోతి పేపర్ సంబంధించినటువంటి ప్రధాన అంశాల్లో క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ, 18 ఏళ్ళు దాటిన వారందరికీ సర్కారు నిర్ణయం. రిటైర్డ్ డీజీపీని చంపిన భార్య, ముఖంపై కారం కొట్టి కత్తితో దాడి. బెంగళూరులో దారుణం, హత్యలో కుమార్తెకు భాగస్వామ్యం, ఆస్తి గొడవలే కారణం. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ 68 దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరు నగరం GHSR లేఅవుట్లోని ఆయన నివాసంలోనే ఈ దారుణం జరిగింది. భార్య పల్లవి, కుమార్తె కృతి ఆయనను ముఖంపై కారం చల్లి కత్తితో పొడిచి చంపేసినట్టు తెలుస్తుంది. ఈడలను పెద్దలను వదల్లే, అక్రమం అని తేలితే కూలగొట్టినం. చెరువులు పార్కుల్లో కట్టిన బిల్డింగ్లను పడగొట్టినం. హైదరాబాద్లో 44 ఎకరాల జాగా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి. ఆదిలాబాద్ కలెక్టర్కు ఆస్పిరేషనల్ బ్లాక్ అవార్డు నేడు ప్రధాని చేతుల మీదుగా అందుకున్న రాజర్షి షా. ఆదిలాబాద్ జిల్లా నాన్నూర్ బ్లాక్ ఆస్పిరేషన్ ప్రోగ్రాంలో 2024కు ఎంపికైంది. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అవార్డు అందుకున్నటువంటి వార్తను చూస్తున్నారు. కలెక్టర్ గారి యొక్క ఫోటో. ఒకే ఇంట్లో 30 కరెంటు మీటర్లు, 2 ఏళ్లుగా బిల్లులు కడుతున్నాడు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వాటి సాయంతో రెగ్యులరేషన్ చేసుకునేందుకే మీటర్లు స్వాధీనం, నిందితుడు అరెస్టు, స్థానిక అధికారులు సిబ్బంది చేతివాటం. దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్వే నంబర్ 454 పల్లవి ఆశ్రమం దగ్గరలోని ఓ ప్రభుత్వ భూమి వద్ద ఎలక్ట్రికల్ సిబ్బంది పోలీసులు దాడులు జరిపారు. వేణుగోపాల్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లోని ఓ గదిలో 30 మీటర్లు గుర్తించారు. మరి ఈరోజు వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్లో విశ్లేషణలో భాగంగా మరి పలు వార్తలను మీ ముందు ఉంచడం జరిగింది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. నమస్తే.